కేబిఆర్ న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈ 4-5 రోజుల్లో వైకాపా వాళ్ళు చేస్తున్నటువంటి హడావుడి చూస్తుంటే దయ్యాలు వేదాలను వలిచినట్టుగా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనాన్ని 125వ శత జయంతి సందర్భంగా అమరావతి నడుబొడ్డున ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని ప్రారంభిస్తే జగన్మోహన్ రెడ్డి హడావుడిగా విజయవాడలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ రోజు 170 కోట్ల బడ్జెట్ని 404 కోట్ల రూపాయలకి పెంచడం వాస్తవం కాదా? ఇందులో 200 పైన కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే ఆరోపణలు ఎదుర్కొన్నది నిజం కాదని అడుగుతా ఉన్నా. ఈరోజు దళితులకి మేలు చేస్తారని చెప్పేసి అందరికీ సమానంగా అసమానతలు లేకుండా పరిపాలన చేయాలని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాటలను పెడచేసి పెట్టిన మీది జగన్మోహన్ రెడ్డి వాస్తవం కాదని అడుగుతున్నాం. అన్ని వర్గాల ప్రజల్ని సమాన దృక్పథాన్ని కల్పిస్తూ ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాల్సినటువంటి పరిస్థితుల్లో నేరస్తుల్ని అనుయాయుల్ని ప్రోత్సహిస్తూ ముందుకు పోయింది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆ మహనీయుని పేరు కన్నా కూడాను నాటి ముఖ్యమంత్రి పేరుని చాలా పెద్దదిగా ఆ ప్రాంగణంలో ఎక్కువగా కనిపించే విధంగా పెట్టుకున్నది నిజం కాదా? ఈ విధంగా చేయటం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరచడం కాదని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే ఆ విగ్రహం దగ్గర ఆ పేరు పెట్టినప్పటి నుంచి కూడాను ప్రజలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు, ప్రజా సంఘాలు వ్యతిరేకించాయి. ఈరోజు ఆ విగ్రహం దగ్గర ఉన్నటువంటిది అంబేద్కర్ వాదులకి బాధతో మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే ఆ రోజు ధైర్యంగా మాట్లాడే వ్యక్తులు తొలగించినట్లుగా అన్ని చోట్ల చెప్పుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రోజుకో విధంగా అంబేద్కర్ స్మృతివనం మీద దాడి చేశారు, అంబేద్కర్ విగ్రహానికి అవమానం చేశారు అని మీ పార్టీ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటు. ఇక్కడ జరిగిన వాస్తవం ఏంటి? అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎడమకాలి పక్కన మీ నాయకుడు ఓపెనింగ్ చేసుకుని పెద్ద పేరు పెడితే అంబేద్కర్ గారి కన్నా ఆయన పేరు ఎక్కువగా కనిపిస్తుంది అనేది ఎవరో అంబేద్కరిస్టులు, అందులో మీ పార్టీ వాళ్ళే తీసేశారని చెప్పేసి ప్రజలు చెప్పుకుంటున్నారు. దాన్ని వదిలేసి తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ స్మృతివనం మీద దాడి చేసింది, అంబేద్కర్ గారి మీద దాడి చేసిందని తప్పుడు ప్రచారాలు, ఏదైతే ఫేక్ సీఎంగా గతంలో 5 సంవత్సరాలు పరిపాలన చేశావు, ఫేక్ జగను అదే ఫేక్ ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తున్నావు. తొలగించింది ఎవరి పేరు? ఏ ఒక్క సూది మనంతైనా అంబేద్కర్ విగ్రహం దగ్గర స్మృతివనం మీద ఏం జరగలా. అక్కడ అంబేద్కర్ గారి పేరు కన్నా ఎక్కువగా కనిపిస్తున్న నీ పేరుతో తొలగించారు తప్పితే వేరే ఏం చేయలేదు. ఇక్కడ ఇంకో విషయం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకాన్ని రద్దు చేశావు. ఆ రోజు అది తీసేసి నీ పేరు పెట్టుకున్నావు, జగనన్న విదేశీ విద్యానిధి పథకాన్ని. ఈ రోజు మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా రోజు పలకపోవడం చాలా దుర్మార్గం. సప్లై నిధులు పూర్తిగా పక్కదావ బట్టి చేసుకున్నావు. అంటే ఈ రోజు ఆ నిధులు కూడా అక్కడ అందుబాటులో కనిపించలేని పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. సప్లైర్ నిధులకి ఎక్కడ దోచేసావు అనేది ఎస్సీ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేసేసావు. పక్క రాష్ట్రంలో ఇదే విగ్రహం పెడితే 170 కోట్లు అయితే ఇక్కడ 400 కోట్లు ఎందుకు బడ్జెట్ పెట్టడం జరిగింది? సాంఘిక సంక్షేమ చేయాల్సిన పరిపాలనని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎందుకు మార్చావు? నీ అన్యాయాలైనటువంటి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గారికి ఎందుకు దీనికి బాధ్యతలు అప్పగించావు? ఏపీ ఐఏసీకి ఎందుకు తీసుకొచ్చావు? చేయాల్సినటువంటి సాంఘిక సంక్షేమం ఎందుకు పక్కదోవ పట్టించావు? దీని అన్నింటిలో కూడా మీరు అక్రమాలు చేయడం కోసమే ఇది జరిగిందనేది వాస్తవం కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున ఇటువంటి తప్పుడు ప్రచారాలు కాకుండా మీరు ఏదైతే అంబేద్కర్ చెప్పారో అవన్నిటి పూర్తిగా పక్కదోవ పట్టించారు. మద్యం మాన్పించాలని వారు చెప్తే జనంలో మద్యాన్ని తాగించి ఖజానా నింపాలనేటువంటి ప్రయత్నాలు చేసుకుంటూ జే ట్యాక్స్ వసూలు చేసింది వాస్తవం కదా? సంపద సృష్టించాలని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్తే ప్రజలపై పన్నుల భారం విధించాలని చెప్పి మీరు చేసింది వాస్తవం కదా? పరిశ్రమలు ప్రోత్సహించాలని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్తే పరిశ్రమల్ని ఈ రాష్ట్రం నుంచి తరివేసింది వాస్తవం కదా? మాతృభాషను ప్రోత్సహించాలని చెప్పేసి రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడు అంబేద్కర్ గారు చెప్తే అమ్మ భాషని పూర్తిగా తుడిచేసింది మీరు కదా? పత్రికా స్వేచ్ఛను, అదేవిధంగా పౌరుల స్వేచ్ఛను ఇవ్వాలని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్తే వాటిని పూర్తిగా అణగదొక్కింది మీరు కదా? దళిత వర్గాల మీద దాడులు చేసింది మీరు కదా? ఈరోజు బుక్ బ్యాంక్ స్కీమ్ రద్దు చేసావు, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ రద్దు చేసావు, అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకాన్ని తప్పు చేసావు. ఈ విధంగా చాలా సంక్షేమ పథకాలను పక్కన పెడుతూ ఏ ఒక్క అభివృద్ధి చేయకపోగా
స్కాలర్షిప్స్లు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పూర్తిగా చేయలేకపోయావు. 50% గత 4 సంవత్సరాలు ఇచ్చావు. ఆఖరి సంవత్సరంలో 100% పెండింగ్ బకాయిలు పెట్టావు. ఈ బకాయిలన్నీ ఈ ప్రభుత్వం తీర్చాల్సి ఉంది. నీ అమాయక మాటల్ని, కల్లబొల్లి కాబుల్ని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ప్రజలు వాస్తవాలు గ్రహించే 2 నెలల నాడు నిన్ను తరిమి కొట్టారు. ఈరోజు రోజుకొక నాయకుడి చేత నువ్వు మాట్లాడించడం మంచిది కాదు. ఇది అంబేద్కర్ గారి మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా, నీ పేరు తొలగించినందుకు, అంబేద్కర్ గారి పేరు కనిపించే విధంగా ప్రజలు చేసినందుకు సంతోషపడు. నీ తప్పుని ప్రజలు సరిదిద్దారని భావించంతే గాని, తెలుగుదేశం పార్టీ మీదనో, ఇంకొకళ్ళ మీద బురద జల్లొద్దు. ప్రభుత్వం మీద అసలు బురద జల్లేటువంటి అర్హత నీకు లేదు. నీవు చేసినటువంటి అరాచకాలు ప్రతి ఒక్క శాఖలో మేము చూస్తా ఉంటే కోకొల్లలుగా బయటకొస్తా ఉన్నాయి. ఒక్కొక్క శ్వేతపత్రంలో నువ్వు చేసిన లోపాలొస్తా ఉన్నాయి. ఈరోజు ఏ సంక్షేమ శాఖలో చూసుకున్నా నువ్వు చేసినటువంటి కోతలమయమే కనిపిస్తున్నాయి. బకాయిలు కనిపిస్తా ఉన్నాయి. తర్వాత ఏ ఒక్క హాస్టల్‌కి పోయినా బాత్రూమ్స్ బాగాలేవు. అదే విధంగా కనీసం మంచినీటి వసతి బాగలేదు. శానిటేషన్ శుభ్రంగా లేదు. కాంపౌండ్ వాల్స్ పడిపోయినాయి. బాత్రూమ్ బోల్ట్‌లు కూడా లేని పరిస్థితి. దీనికి కారకులెవరు? 5 సంవత్సరాలు నువ్వు చేసినటువంటి పాపాలు ఎవరు పడుతున్నారు? ఈరోజు తప్పుడు పత్రికను ఒకటి అసత్యాల పత్రికను అడ్డం పెట్టుకొని రోజుకొక వార్తలు రాస్తున్నావు. 5 సంవత్సరాలు నీ పేపర్‌ని ఎన్నడూ లేని విధంగా కొత్త కొత్త కథనాలుగా తీసుకొస్తున్నట్టు చేస్తున్నావు. ఈ రోజున నిజమైన అంబేద్కర్ వాదులందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. విజయవాడ నగరంలోనే కాదు రాష్ట్రంలో అందరూ కూడా అక్కడ అంబేద్కర్ గారి పేరు కన్నా ముందు విగ్రహం కన్నా కూడాను గత పాలకుడి పేరు పెట్టున్నారు. అది పోవటం చాలా సంతోషంగా ఉందని మాట్లాడుతున్నారు. అది మీ నాయకులకు చెప్పు అంతేగాని అవాకులు చవాకులు పేలొద్దని చెప్పేసి నేను విన్నవం చేస్తా ఉన్నాను. థాంక్ యూ అండి.